అరే పతులు, ఒకవేళ ఈ చెట్లకి కాయలకు బదులు వేడివేడి సమోసాలు కాసుంటేనో? కాసుంటే ఏమవుతుంది? అరే పతులు, అలా కాస్తే నేను ఆ టీ కొట్టు బాబాయ్ సమోసాలు ఎందుకు తింటాను? నేను ఈ చెట్టు కిందే శాశ్వతంగా బయట ఇస్తాను. వేడివేడి సమోసాలు కోసుకుంటూ ఉంటాను, తింటూ ఉంటాను. అరే మోటు, జనాలంతా చెట్లకు డబ్బులు కాయాలని కోరుకుంటారు. ఆ డబ్బులు కోసుకుని గొప్పవాడు కావాలని కలలు కంటారు. కానీ నువ్వు కలలో కూడా సమోసాలే కాయాలనుకుంటున్నావు. ఓహో పతులు, ఆ చిలక చూడు ఎంత ముద్దుగా ఉందో. నన్నేనా మెచ్చుకున్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అరే అది మాట్లాడుతుంది కూడా. అరే భలే, ఇది అద్భుతమైన రామచిలక అన్నయ్య. ఇది అద్భుతమైనది కాదు, నేను దీన్ని అలా పెంచుకున్నాను. అదే కానీ దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను దీన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇలాంటి ఎన్నో కళలు నేర్పించాను. మీకు ఈ చిలక నచ్చిందా? అవునవును, బాగా నచ్చింది. అరే పెద్దన్నయ్య, అది చాలా ముద్దుగా ఉంది, పైగా చాలా తెలివైన రామచిలక. అయితే ఈ రామచిలకని కొనుక్కోండి. మీరు ఆ చిలకను అమ్ముతారా? అమ్ముతాను తమ్ముళ్ళు. మీకు ఎంతగా నచ్చిందంటే తీసుకెళ్ళండి. కానీ దీని ఖరీదు 5,000 రూపాయలు. 5,000 రూపాయలా? అరే పెద్దన్నయ్య, కాస్త తగ్గించకూడదు? సరే అయితే 4,000 రూపాయలు ఇవ్వండి. దీనికి జీడిపప్పు వేసి పెంచాను, ఆ మాత్రమైనా వెల ఉంటుంది కదా. అరే మోటు, నువ్వు ఎందుకు బేరం ఆడుతున్నావు? మన దగ్గర అసలు అన్ని డబ్బులు ఎక్కడున్నాయి? పెద్దనయ్య, ఇద్దామన్నా అన్ని డబ్బులు మా దగ్గర లేవు. అయితే మీ దగ్గర ఎంతున్నాయి? చూడు పెద్దనయ్య, నా దగ్గర అయితే ఈ 10 రూపాయలు ఉన్నాయి, అంతే. మరేం పర్వాలేదులే, నా పేరు చెప్పి దీన్ని తీసుకో. దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఇక నుంచి ఇది నీ సొంతం. మిట్టు నానా, ఈ రోజు నుంచి ఈయనే నీ కొత్త ఓనరు. ఇప్పటిదాకా నా మాట ఎలా విన్నావో ఈయన మాట కూడా అలాగే వినాలి. అరే పెద్దనయ్య, కొంపదీసి ఇది మా దగ్గర నుంచి ఎగిరిపోదు కదా? మీకు భయమే అక్కర్లేదు, ఇది చాలా తెలివైన చిలక. ఇది ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి వచ్చిందంటే వారినే సొంత ఓనర్ అనుకుంటుంది. ఇక జన్మలో వాళ్ళని వదిలిపెట్టదు. ఓహో, అయితే దీంతో భలే మజా వస్తదన్నమాట. ఏమంటావు పతులు? సరే సరే బాబు, నన్ను వదిలే, నేను వెళ్ళొస్తాను. మీకు కృతజ్ఞతలు. ఓయ్ ఎలక పిల్ల, ఏమిటి అలా పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఒళ్ళు పొగరెక్కిందా ఏమిటి? ఏమన్నా నన్ను ఎలక పిల్ల? ఇప్పుడు ఈ ఏనుగు దెబ్బ రుచి చూడు. కట్టొద్దు బాక్సన్నయ్య, అలా అన్నది నేను కాదు. నువ్వు కాకపోతే ఎవరు? నీ ఆత్మ వచ్చి మాట్లాడిందా? ఈ దెబ్బ రుచి చూడు, ఇది చూడు, నాతోనే ఆటలా. అరే బాక్సర్ అన్నయ్య, నువ్వు మోటుని అనవసరంగా అలా కొట్టకు. నిన్ను పిలిచింది ఇదిగో ఈ రామచిలుక. అవునవును బాక్సన్నయ్య, నిజంగా అన్నది రామచిలకే. బాక్సన్నయ్య, ఇది మాట్లాడుతుంది. చెప్పు, నీకు మాటలు వచ్చా రావా? అలాగే ఇది మాట్లాడుతుందా? అందులోనూ నీ గొంతుతో మాట్లాడుతుందా? రామచిలక మాట్లాడమంటున్నానుగా. అది మిట్టుమియా అని అరుస్తోంది. మోటు, ఈసారి వదిలేస్తున్నా. ఇంకోసారి ఎలక పిల్ల అని అన్నావో నిన్ను నేను నిజంగానే ఎలకన చేసేస్తాను. అర్థమైందా? అర్థమైంది బాక్సన్నయ్య. ఓ ఎలక పిల్ల, ఎక్కడికలా పారిపోతున్నావు? మీ ఇద్దరిని వదలటం నాదే తప్పు. మళ్ళీ అంటావా ఎలక పిల్ల అని? అంటావా? కాదు, నువ్వు అంటావా? కాచుకో. మోటు, ఏంటి ఇంకా చూస్తున్నావు? పరిగెత్తు ఇక్కడి నుంచి, లేదంటే బాక్సర్ మన బాక్సు బద్దలు కొట్టేస్తాడు. అరే పతులు, ఆయన ఎందుకలా చెట్టు చాటును దాక్కున్నాడు? దొంగై ఉంటాడు. ఏయ్ పెద్దన్నయ్య, ఎందుకలా చెట్టు చాటును దాక్కున్నావు? ఏ మోటు పతులు, మీరిద్దరూ కూడా దాక్కోండి. అరే పెద్దన్నయ్య, నేనేమన్నా దొంగనా? నేనెందుకు దాక్కోవాలి? మోటు పతులు మై చింగం. యు ఆర్ చింగం? అరే నువ్వు చింగం గారి కాలి గోటికి కూడా సరిపోవు. అరే నువ్వు చింగం గారినని అబద్ధం చెప్తావా? చెప్తావా? అబద్ధం చెప్తావా? అరే నువ్వు చూస్తుంటే అచ్చం దొంగలానే ఉన్నావు. అయ్యమ్మా, దయచేసి నన్ను కొట్టకండి, నేను ఒరిజినల్ చింగానే. మోటు పత్రు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీ ఇద్దరికి చట్టం మీద ఒట్టు. స్టాప్. వద్దు.
నన్ను కొట్టకండి. అరే దీన్ని చూడండి మోటు పత్లు, చూడండి మై చింగం నే. అరే చింగం గారు నిజంగా మీరేనా? చింగం గారు సారీ, వెరీ సారీ. మిమ్మల్ని దొంగ అనుకుని తుక్కు లేపేశాం. సారీ సార్. కానీ చింగం గారు మీరిలా చెట్టు చాటుని ఎందుకు దాక్కున్నారు? నేను జాన్ ద డాన్ ని పట్టుకోవడం కోసం ఇక్కడ మాటు వేసి దాక్కున్నాను. మీరిద్దరూ కూడా దాక్కోండి, త్వరగా దాక్కోండి. ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఏయ్ మోటు పత్రు, మీరు జాన్ ద డాన్ కి నా వాయిస్ వినిపించి పారిపోయేలా చేశారు. నేను వాడి కోసం 3 రోజుల నుంచి వెతుకుతున్నాను. మాట్లాడింది మేము కాదు చింగం గారు, ఈ రామచిలకే మాట్లాడింది. ఏయ్ మోటు పత్రు, ఈ రామచిలక ఎలా మాట్లాడుతుంది చెప్పండి. ఏ మిట్టుమియా, నువ్వు మాట్లాడగలవా ఏంటి? చెప్పు 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 చెప్పు. ఏయ్ మిట్టు, ఇందాక మాట్లాడావుగా, ఇప్పుడు మాట్లాడు. ఏయ్ మోటు పత్రు, మీరిద్దరూ ఒక అమాయక పక్షి మీద నేరం మోపుతున్నారు. మీ ఇద్దరికి ఈ నేరానికి చింగం శిక్ష విధిస్తాడు. తీసుకోండి తీసుకోండి. మేము చెప్పేది నిజమే, మా మాట నమ్మండి చింగం గారు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, ఇంతకీ అసలు విషయం ఏమిటి? మనం ఈ రామచిలకని అడవిలో ఎందుకు వదిలిపెట్టాలో చెప్పు. అరే డాక్టర్ జట్కా, దీని భార్య పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం దీన్ని వాళ్ళ ఇంట్లో వదలడానికి వెళ్తున్నాం. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, మంచి పని చేస్తున్నావు. ఇదిగో దాని ఇల్లు చేసింది చూడు. వెళ్ళు మిట్టుమియా, మీ ఇల్లు వచ్చింది, సంతోషంగా వెళ్ళు. ఓయ్ మోటు, అది మళ్ళీ తిరిగి వచ్చేసింది ఏమిటి? అరే వెళ్ళు, ఎగిరి వెళ్ళు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు. అరే వెళ్ళమంటున్నాను కదా. మహాతల్లి, ఎందుకు మా వెంట ఇలా పడుతున్నావు? నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయ్. నేను నిన్ను 10 రూపాయలు ఇచ్చి కొన్నాను, కానీ ఈ రోజు నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు. అరే పతులు, నువ్వే ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జీ. మోటు, దీంతో మనం ఒక మిమిక్రీ ఎగ్జిబిషన్ పెట్టి డబ్బులు సంపాదిస్తే ఎలా ఉంటుందంటావు? అరే పతులు, నువ్వే ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఓయ్ మిత్రమా, ఆ దేవుడి మీదొట్టు. The name is చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మోటు దగ్గరున్న రామచిలక మాట్లాడుతోంది. ఇది చాలా అద్భుతమైన విషయం. అది మన చేతికి చిక్కిందంటే ఇక డబ్బే డబ్బు. బాస్ భలే భలే కవిత చెప్పారు. అరే కవితల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ రామచిలక గురించి ఆలోచించు. దాన్ని మనం ఎలా దొంగిలించాలి? భలే బాస్ భలే భలే. నిల్చున్నారేంటి? పరిగెత్తండి. అరే ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? ఎవరైనా ఆపండి. జాన్ని పట్టుకోండి. మా రామచిలక, అరే మా రామచిలక. మోటు అన్నయ్య, మీ రామచిలకను మీరు తీసుకోండి ప్లీజ్, దయచేసి తీసుకోండి. అరే వద్దొద్దు జానన్నయ్య, ఈ రామచిలక నీదే. నువ్వు దాన్ని ఎంత కష్టపడి దొంగిలించావు. దొంగిలించాను, అయినా ఇది మీ చిలికే కదా. ఇది డాన్ అవ్వాలనుకున్న జాన్ జీవితాన్ని నాశనం చేసింది. నేను దొంగతనం చేద్దామని జ్యువెలరీ షాపుకి వెళ్ళాను.
దా డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కొట్టండి, కొట్టండి, వాళ్ళు వదలకండి. దొంగతనానికి వచ్చాడు. కొట్టండి. తర్వాత బ్యాంకు లూటీ చేద్దామని వెళ్ళారు. మర్యాదగా చేతులు పైకెత్తండి. పోలీస్ వద్దు. వద్దు, కొట్టద్దు, కొట్టకండి. వద్దు. మోటు, దయచేసి నాకు సాయం చెయ్యి. నీ రామచిలకని నువ్వు వెనక్కి తీసుకో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నా గొంతుతో మాట్లాడి నన్ను పట్టిస్తోంది. మోటు పతులు, ఇది మీ రామచిలకే. తీసుకోండి, తీసుకోండి ప్లీజ్. నువ్వే చెప్పు మిట్టు, మీ వానరు ఎవరు? జాన్ దా డాన్, జాన్ అవుతాడు డాన్. నా వానరు జానే. విన్నావుగా, ఇక వెళ్ళు. ఎంత మంచి కల పాడు చేసావు. మమ్మల్ని నిద్రపోని వెళ్ళు. జాన్, ఇక జీవితంలో డాన్ అయ్యే సమస్య లేదు. ఈ రామచిలక ఇక జీవితాంతం ఇలాగే దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది. చింగం గారు, తీసుకోండి. ముందు కొబ్బరికాయ కొట్టి నా బస్సు బిజినెస్ ని మీ చేతితో ప్రారంభించండి. అయ్యమ్మా, నేను మీ బిజినెస్ కి ప్రారంభోత్సవం చేశారంటే ఇబ్బందుల్లో పడతాను. చెయ్యకపోయినా కూడా నేను ఇబ్బందుల్లో పడతాను. నేను వెళ్తున్నాను. ఎప్పుడు ప్రారంభోత్సవం ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి. నేను ఇక్కడికి వస్తాను. గుడ్ బై, సీ యూ. చింగం గారు ఆగండి. చింగం గారు, ఓయ్ ఇలా ఇవ్వు, నేను ప్రారంభోత్సవం చేస్తాను. తల పగిలింది. అయ్యో, దేవుడి పెదట్టు ఏమిటిది? ఇంకా నయం, నేను బయలుదేరి వచ్చేసాను. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రారంభోత్సవం అయిపోయి ఉంటుంది. వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళొచ్చు. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది? ఈ కొబ్బరికాయ నన్ను వెంటాడుతూ ఇక్కడి దాకా ఎలా వచ్చింది? ఏ కొబ్బరికాయ, ఎక్కడ ప్రారంభోత్సవం జరుగుతుందో నువ్వు అక్కడికే వెళ్ళు. వెళ్ళు. ఒరే వా, ఎంత అద్భుతం జరిగింది. కొబ్బరికాయ ఎగురుకుంటూ వెళ్ళింది, దానంతట అదే తిరిగి వచ్చింది. నేనే దాన్ని అక్కడి నుంచి విసిరాను. అది ఇక్కడికి వచ్చి పడింది. అయ్యమ్మా నా బుర్ర. మీరు ఏ ప్రారంభోత్సవం చేసినా అది నా పాలిట ప్రాణాంతకం అవుతుంది. ఎందుకు? చింగం గారు, సారీ. పదండి, వెళ్ళి పని మొదలు పెడదాం. కమల్పూర్, 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 కమల్పూర్. ఫుర్ఫురి నగరం నుంచి కమల్పూర్ కి కేవలం 10 రూపాయలే. కేవలం 10 రూపాయలే. 10 రూపాయలే. 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు. కమల్పూరికి 5 రూపాయలే. అయ్యమ్మా జాన్, నువ్వు కూడా బస్సు బిజినెస్ చేస్తున్నావా? అవును, దొంగతనాలు, దోపిడీలు చాలా చేశాను. ఇప్పుడు గౌరవంగా బిజినెస్ చేసి బతకాలనుకుంటున్నాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. ఇక నువ్వు అరువు. కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు. అరే ఆగండి. స్నేహితుల్ని విడిచి వెళ్ళిపోతారా? కేవలం 5 రూపాయల కోసం. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు, లేదంటే మనకే కస్టమర్లే ఉండరు. ఐడియా సర్జీ. కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు. పైగా ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. ఒకటికి 2 టికెట్లు ఫ్రీ. ఒకటికి 2 టికెట్లు ఫ్రీ. స్టాప్ ఇట్. ఇది బిజినెస్ చేసే పద్ధతి కాదు. బస్ టికెట్ 10 రూపాయలే ఉండాలి. అది ఏ బస్సుకైనా సరే. ఇప్పుడు ఎవరు ఏ ఊరికి వెళ్ళాలనుకున్నా నోరు మూసుకుని వచ్చి బస్సులో కూర్చోండి. నేను గమనిస్తూనే ఉంటాను. ఎవరైనా బస్సు సరిగ్గా తోలకపోయినా, చట్టాన్ని ఉల్లంఘించినా నేను వాళ్ళ లైసెన్స్ ని లాగేసుకుంటాను. అలాగే చలాన్ని కూడా కట్ చేస్తాను. ఓకే సార్. బాస్, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గనక మనకన్నా ముందు కమల్పూర్ వెళ్తే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళ బస్సులో తీసుకొచ్చేస్తారు. మనకి అక్కడ ఎవ్వరూ ఉండరు. త్వరగా వెళ్దాం. వాళ్ళకన్నా ముందు చేరుకుందాం.
మోటు అలా చూడు. జాగ్రత్త మోటు. జాన్, నువ్వు నీ పక్కన వెళ్తున్న బస్సుని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు. ఇప్పుడే వెళ్ళి అతని చలాన్ని కట్ చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? బస్సులో వెళ్తున్నావా లేక ట్రైన్లో వెళ్తున్నావా? అరే అరే జాగ్రత్తగా వెళ్ళు. దేవుడి మీద ఇది ముందే తెలుసుంటే హెల్మెట్ పెట్టుకుని వచ్చేవాడిని. నన్ను ఎవరైనా కాపాడండి. దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇంకోసారి బస్సులో నేను కూర్చోనంటే కూర్చోను. అవును. ఈ విధంగా బస్ డ్రైవ్ చేయడం చట్ట విరుద్ధం. ఇప్పుడే వెళ్ళి అతని చలాన్ని కట్ చేస్తాను. నేనిలా దారికి అడ్డంగా కూర్చోవడం చూసి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. ఎదురుగా చూడండి, చింగం గారు. చింగం గారు, చింగం గారు, మీరు జాన్ ని అస్సలు విడిచిపెట్టకండి. అయ్యమ్మా, నేనే కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాడు. నేను వాడిని వదలను. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అందరూ మీ సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చోండి. జాన్ మనల్ని సరిగ్గా డ్రైవ్ చేసుకోనివ్వడం లేదు. దారికి అడ్డంగా బండరాళ్లు పడేశాడు. మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించాడు. బస్సు వెళ్లే రూట్ లో ఇలా రాళ్ల అడ్డంగా పడేయడం చట్ట విరుద్ధం. జాన్, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. వీల్లేదు, ఒప్పుకోను. శత్రువులు మన మీద దాడి చేశారు. బాస్ బాస్, ఈ బండరాళ్ళంటే మనమే బాస్, కాబట్టి అవి మన మీదే వచ్చి పడ్డాయి. జాన్ మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించాడు. వదిలిపెట్టను. మోటు, దయచేసి మమ్మల్ని కిందకి దించు. మేము నడిచి వెళ్ళిపోతాం. అవును, మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయి. మమ్మల్ని ఎక్కడ దింపే. ఈ బస్సులో వెళ్ళడం చాలా ప్రమాదం. అరే, ఇందులో నా తప్పేమీ లేదండి. ఆ జాన్ నన్ను సరిగ్గా డ్రైవింగ్ చేసుకుని ఇవ్వటం లేదు, మీరే చూస్తున్నారుగా. అయినా మనం జాగ్రత్తగానే కమల్పూర్కి చేరుకుంటున్నాం. చచ్చాను బాబు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి బస్సు ప్రయాణం నేను ఎప్పుడూ చేయలేదు. అందరూ మీ సీట్లలో గట్టిగా పట్టుకుని కూర్చోండి. ఎప్పటికి మనం వెనక్కి కూడా వెళ్ళలేము. మోటు, మన బస్సుని మెల్లగా ఆ వంతెన దాటించు. దాని మీద ఒకసారికి ఒక బస్సు మాత్రమే వెళ్ళగలదు. ఓ పైనున్న మంచి దేవుడా, మమ్మల్ని కాపాడు. లగైతూ మమ్మీ డాడీ, నేను ఏ
క్షణంలో ఈ బస్సు ఎక్కి కూర్చున్నానో అర్థం కావడం లేదు. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టున్నాయి. దేవుడా మమ్మల్ని కాపాడు. బాస్ బాస్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కమల్పూర్ చేరుకోవడానికి అది షార్ట్ కట్. మోటూ పతులు ముందుగా వెళ్ళిపోతారు. అక్కడున్న వాళ్ళందరినీ వాళ్ళే తీసుకొచ్చేస్తారు. వీల్లేదు, నేను అలా జరగనివ్వను. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. జాన్, నేను చూస్తూనే వచ్చాను. నువ్వు పదే పదే చట్టాన్ని ఉల్లంఘించావు. అలాగే నేను కూడా పదే పదే నీ చలాన్ని కట్ చేస్తాను. చింగం గారు, చలానా సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళదాం, లేదంటే ఎప్పటికీ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. Hey, stop! Stop in the name of law! నేనే ముందొచ్చాను. దిగండి, అందరూ దిగండి. మనం కొత్త ప్రయాణికులు లెక్కించుకోవాలి. ఏయ్ జాన్, నువ్వు చాలా సార్లు చట్టాన్ని ఉల్లంఘించావు. అందువల్ల నీ మీద చలాన్ల మీద చలాన్లు రాశాను. నువ్వు 20,000 కట్టాలి. ఏమన్నారు? 20,000 రూపాయలా? ఇంతవరకు నేను దొంగతనం చేసి అంత డబ్బు సంపాదించలేదు. నాకు ఇంత పెద్ద అన్యాయం చెయ్యకండి చింగం గారు. చింగం సార్, ఇతనికి ఫైన్ వేయకండి. ఇతను చేసిన డ్రైవింగ్ కి బహుమతి ఇవ్వాలి. థ్యాంక్ యూ. చూసారా చింగం గారు, మట్టిలో ఉన్న వజ్రమే కదా. ఇవ్వండి అవార్డు, త్వరగా ఇవ్వండి అవార్డు. పదండి సోదరులారా, అతనికి బహుమతి ఇద్దాం. అవార్డు అంటే ఏదో డబ్బులు బిరుదు ఇస్తారనుకున్నారు. ఇదేమి అవార్డు? మనం ఎలాంటి పని చేస్తే అలాంటి బహుమానమే మనకి లభిస్తుంది. పరిగెత్తండి. Hey!